హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో ఇప్పుడైతే పిల్లలకి ఇష్టపడే క్యాబేజీ రైస్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా వాచ్ చేయండి. కొంచెం ఆయిల్ తీసుకున్నాక తాలింపు వేసుకొని ఇది క్యాబేజీతో రైస్ చేస్తున్నా. చాలా బాగుంటుంది, చూడండి ఎంత బాగుంటుందో. ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం ఎల్లిగడ్డ కరివేపాకు, ఏం చేసినా అంటే మిరియాలు, ఉల్లిపాయ, అల్లం కలిపి మిక్సీ వేసిన, అంటే దంచిన, మిక్సీ వేయలేదు. ఇప్పుడు కట్ చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం ఫ్రై చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే మంచిగా వేగుతాయి తొందరగా. కొంచెం మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది రైస్ తగ్గట్టు. పచ్చిమిర్చి వేసాను కదా, అంత కారం ఏమి ఉండదు. పచ్చిమిర్చి ఎక్కువ కారం లేదు. క్యాబేజీ రైస్ చేసుకున్నా. తాలింపులోకి ఇవన్నీ వేసుకున్నాం. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, మిరియాలు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసుకొని బాగా కలపాలి. కొద్దిగా సాల్ట్ వేసి బాగా పెట్టాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. కొంచెం వేగాక బాగుంటుంది రైస్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. క్యాబేజ్ అయితే తీసుకున్నాం, సగం తీసుకున్నాం. క్యాబేజ్ ఇంత తీసుకొని సగం వేసుకున్నాం. కట్ చేసిన క్యాబేజ్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయి, అందుకే నేనే డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో దీంట్లో అయితే వాటర్ పోయాలి, ఎందుకంటే మనం ఆయిల్ తక్కువగా వేస్తాం కదా, అది మాడిపోతుంది కింద. సో వాటర్ పోస్తే ఏమవుతుందంటే తొందరగా ఉడికిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి, క్యాబేజీ మెత్తగా అయిపోవాలి కొంచెం, అంతే. ఇప్పుడు రైస్ చేస్తున్నాం కదా మనము, ఫ్రైడ్ రైస్, అందు గురించి మనము అది ఏమంటారు, డ్రైగా ఉండాలి. ఈ వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోవాలి. సో ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు, అంటే ఆయిల్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం సేపు కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసి కొద్దిసేపు స్లిమ్లో పెట్టేసి ఉంచితే అదే మంచిగా గోలుతుంది ఇది క్యాబేజీ. సో నేనైతే వాటర్ పోసాను, ఎందుకంటే చాలాసేపు పడుతుంది నాకు ఆయిల్ లేకుండా చేసుకుంటే చాలాసేపు పడుతుంది, ఎప్పుడు కలుపుతూనే ఉండాల్సి వస్తుంది. సో నేనేం చేస్తానంటే నా ట్రిక్ ఉపయోగించాను.
నేను వాటర్ ఎక్కువగా పోసి ఉడికించేసుకున్నా, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కూడా అవుతుంది వాటర్ ఎక్కువ వేస్తే. సో ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు మీరు. సో నేనైతే ఇలాగే చేసుకుంటా ఆల్మోస్ట్. కుక్కర్లో పెట్టేసి ఏమవుతుందంటే కొద్దిగానే వాటర్ పోసేసి కర్రీ నేను ఫ్రైలాగా చేసుకునేది. సో నేను ఇప్పుడైతే బాండిలో చేస్తున్నందుకు మనం ఏం చేస్తున్నామంటే అదేమంటారు రైస్ ఫ్రై చేస్తున్నా కదా. సో అందుకని నేను క్యాబేజీ రైస్ అన్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. సో ఉడికిపోయింది కదా, వాటర్ అంతా మొత్తం పోయాక మనం ఉంచేసుకోవాలి అలాగే. ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకుంటే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ లాగా అవుతుంది. క్యాబేజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు కూడా క్యాబేజీ వేసామా అన్నట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా వరకు నేను ఇలాగే చేసుకుంటాను క్యాబేజీతో. సో కర్రీ కూడా విడిగా కర్రీ కూడా తీసుకోవచ్చు. మనకు రైసే ఇంట్రెస్ట్ లేకపోతే కర్రీ కూడా పక్కన పెట్టేసుకొని చపాతీలోకైనా, పూరీకైనా, చపాతీకైనా, దేనికైనా, దోశకైనా, దేనికైనా మనము వాడుకోవచ్చు కర్రీ. సో చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి అయినా సరే, ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. కొంచెం పసుపు ఎక్కువగా యాడ్ చేస్తామనుకోండి, మనకి కలర్ఫుల్గా ఉంటుంది రైస్. లేదంటే కొంచెం కొంచెం వైట్గా ఉంటుంది. ఎల్లో ఎక్కువ వేసామనుకోండి అప్పుడు సూపర్గా ఉంటుంది చూడడానికి కూడా వీడియోకి. సో నేను ఇలాగ వేశాను, చాలా బాగుంది. ఇప్పుడైతే క్యాబేజీ రైస్ చేసుకున్నాను. తర్వాత నేను వేరే చేసుకున్నాను, కర్రీ తీసాను కొంచెం. తర్వాత ఏమంటారు జొన్న దోశ, రాగి దోశ ఎక్కువగా చేస్తాను కదా నేను. అలాగా దోశ చేసుకొని తిన్నాను నేనైతే. కొంచెం రైస్ తీసేసుకొని కర్రీ పక్కకు పెట్టేసుకొని జొన్న దోశ వేసుకొని తిన్నా ఒకటి. చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒక్కసారి. క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు, స్మెల్ ఇష్టం ఉండదు చూడండి కొంచెం మందికి. సో ఏం చేయాలంటే మనము హీట్ వాటర్లో క్యాబేజీ కట్ చేసి కొద్దిసేపు ఉంచి తీసేయాలి, అప్పుడు స్మెల్ కూడా ఉండదు. సో ఇది ఒక టిప్ అనుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే కూడా క్యాబేజీతోటి డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకి ఇష్టం లేకపోతే, తినాలని క్యాబేజీ ఇంట్రెస్ట్ లేకపోతే మనకు రైస్ కూడా ఇలాగ చేసుకొని పిల్లలకు కూడా పెట్టొచ్చు. పిల్లలకి ఇలా చేసి పెడితే మంచిగా తింటారు, ఇష్టంగా తింటారు. సో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.